వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ భాస్కర్. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఒక ఉపాధ్యాయుడు వినూతంగా సైకిల్ తొక్కుకుంటూ ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్తూ మా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్చండి, కార్పొరేట్ స్కూల్ కంటే ధీటుగా ఎడ్యుకేషన్ ఇస్తామంటూ ఒక ఉపాధ్యాయుడు వినూతంగా సైకిల్ తొక్కుకుంటూ వీధికి తిరుగుతూ విద్యార్థులను కలిసి వాళ్ళ తల్లిదండ్రులను కలిసి మా పాఠశాలలో చేర్చండి మీ పిల్లలను అంటున్నాడు. అది ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాడు, ఏంటి అనే విషయాలు మన ఉపాధ్యాయునితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అంటే మీ టీచర్స్ హ్యాపీగా ఎక్కడ ఫ్యామిలీతో టూర్లు పోతుంటారు. మీరేంటి వినూతంగా ఈరోజు ఒక సైకిల్ తొక్కుకుంటూ విద్యార్థులను తీసుకుంటూ ప్రతి వీధి తిరుగుతూ మా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి అంటున్నారు, ఎందుకు సార్? సార్ నేను రీసెంట్ మెగా డిఎస్సి 2025లో సెలెక్ట్ అయ్యాను సార్. నా ఫస్ట్ పోస్ట్ ఇక్కడే వచ్చింది. నేను స్కూల్లో జాయిన్ అయిన టైంలో కేవలం 11 మెంబర్సే స్కూల్లో ఉన్నారు. నేను నేను గవర్నమెంట్ స్కూల్స్, పూర్తిగా గవర్నమెంట్ స్కూల్స్ చదివాను. ఇక్కడ నుంచి ధర్మవరం చదివాను. నేను చదివిన స్కూల్స్లో ఆల్మోస్ట్ ఎక్కడైనా 100లో పిల్లలు ఉన్నారు అప్పట్లో గవర్నమెంట్ స్కూల్స్లో. నేను అలా ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత చూస్తే కేవలం 11 మెంబర్స్ ఉన్నారు. ఏంటిది మరి ఇంత దారుణంగా తక్కువ స్ట్రెంత్ ఉన్నారు, ఏంటి సిచ్యువేషన్ అని నేను ఆ తర్వాత ఈ స్కూల్స్ రికార్డ్ చెక్ చేయడము, ఈ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ని ఎందుకు ఇలా ఉంది, సిచ్యువేషన్ ఎందుకు తగ్గిపోయిన కారణాలు తెలుసుకొని, సో అప్పటి నుంచే నేను స్ట్రెంత్ పెంచాలి. ఫస్ట్ మెయిన్ టార్గెట్ స్కూల్లో డబుల్ టీచర్ చేయాలి. డబుల్ టీచర్ చేస్తే మనం ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరిగినప్పుడు పేరెంట్స్ అల్టిమేట్గా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది, సార్ మీరు ఒక్కరే కదండి, మీరు ఒక్కరి వల్ల అన్ని క్లాస్ మీరే డీల్ చేయాలని కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ స్కూల్లో 21 క్రాస్ చేసామనుకోండి డబుల్ టీచర్ అయిపోతుంది. వన్స్ డబుల్ టీచర్ అయ్యి శాంక్షన్ పోస్ట్ వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పేరెంట్స్లో కూడా స్కూల్లో 2 టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నమ్మకంగా మనకు పంపించడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ హెవీ కాంపిటీషన్ కూడా ఉంది సార్. 3 ప్రైవేట్ స్కూల్స్ నియర్ 50 మీటర్ డిస్టెన్స్లోనే 3 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. తర్వాత మోడల్ ప్రైమరీ స్కూల్స్ 1+4 స్టాఫ్తో 2 మోడల్ ప్రైమరీ స్కూల్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. సో వాళ్ళందరినీ కాదని నా దగ్గర పంపడానికి చాలా కష్టంగానే ఉంది. బట్ ఐఎమ్ ట్రై మై లెవెల్ బెస్ట్. పేరెంట్స్ కన్విన్స్ చేస్తున్నాను. ఇంతకుముందు లాగా లేవు, గవర్నమెంట్ స్కూల్స్ మారాయి. నా స్కూల్ కూడా ఒకప్పుడు వేరే రకంగా ఉండేది, కానీ ఇప్పుడు మారిపోయింది. పూర్తిగా నాది బాధ్యత. ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతోంది అని ట్రై చేస్తున్నాను సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఉపాధ్యాయుడు ఇలాంటి వినూతంగా ప్రయోగం చేయలేదు. ఇప్పుడు హాలిడేస్ వచ్చిందంటే కార్పొరేట్ స్కూల్లో ఇంటింటికి వెళ్తారు పాంప్లెట్ తీసుకొని. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మీరు ఒక పాంప్లెట్ తీసుకుంటూ ఈరోజు తల్లిదండ్రుల దగ్గర వెళ్తున్నారు. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు, పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ? సార్ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక్కటే కదా సార్, ఆల్మోస్ట్ ప్రతి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి బడి పిలుస్తుంది కార్యక్రమంతో ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు. టీచర్స్ అందరూ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇంతకుముందు మాత్రం లేదు సిచ్యువేషను. బట్ నేను చదువుకున్న డేస్లో ఎప్పుడు ప్రైవేట్ స్కూల్స్వే పాంప్లెట్ కరపత్రాలు ఈ విధంగా ఉండేవి సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళకి చూస్తుంటే ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం ఎందుకు చేయకూడదు, మనం కొత్తగా వచ్చాం, నేనే సింగిల్ టీచర్ పోతే డబ్బులే కదా పోయేది. సిచ్యువేషన్ ఏంటి, మనం ఒక కార్పొరేట్ పాఠశాలకి ఏ విధంగా తీసుకోని విధంగా మనం ఉంటున్నాము, అది ప్రొజెక్ట్ చేయాలంటే కంపల్సరీగా మనం ఏదో చేయాలా. సో కరపత్రాలు ముద్రిస్తే వాళ్ళు చూసినప్పుడు ఓకే గవర్నమెంట్ స్కూల్లో కూడా చేంజ్ వచ్చింది, సార్ వాళ్ళు కూడా మారుతున్నారు, ఈ సిచ్యువేషన్ ఉందని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి నేను ట్రై చేస్తున్నాను సార్. బట్ బడి పిలుస్తుంది కార్యక్రమం జస్ట్ గవర్నమెంట్ 10% మాత్రమే చెప్తున్నారు. ప్రతి స్కూల్లో 10% పెరిగితే ఆటోమేటిక్గా స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. స్టేట్లో ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. బట్ నేను సింగిల్ టీచర్ కాబట్టి కొత్తగా ఆలోచించి సైకిల్తో అందరితో తిరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో అలా ట్రై చేస్తున్నాను సార్. ఫస్ట్ టైం పోస్టింగ్ వచ్చింది మీకు ఇక్కడ, ఇలా సైకిల్ వేసుకొని తిరుగుతున్నారు కదా, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ టీచర్స్ కానీ ఏమో కామెంట్ చేశారు? అంటే వాళ్ళు కామెంట్ చేయడం కన్నా ముందు నాదే సిచ్యువేషన్ చాలా నర్వస్ ఉంది. డే 1 రోజు నేను సైకిల్ పట్టుకొని వెనకాల స్పీకర్ పెట్టుకొని వెళ్తున్నప్పుడు అరే ఏంటి జాబ్ కొట్టింది దీనికోసమా, మరి కొంచెం నర్వస్, అసలు మాట్లాడాలంటేనే భయపడేవాడిని. తర్వాత సిచ్యువేషన్ అర్థమైన తర్వాత ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ వెరీ హ్యాపీ సార్. వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పాయింట్ గవర్నమెంట్ టీచర్స్ మీరు వస్తున్నారా, ఈ థాట్ వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ మారిపోయింది నా మీద. సార్ మీరు బాగా చేస్తున్నారు, ఆ రిసీవింగ్ వల్ల నాలో మార్పు వచ్చేస్తే ఇంకా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నాను, నేనేం ప్రొవైడ్ చేస్తున్నాను నా స్కూల్ అనేది చెప్పగలుగుతున్నాను. దే ఆర్ రిసీవింగ్ వెరీ వెల్. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకోవడం వల్ల నేను మార్పు వస్తుంది నాలో. మీరు డోర్ టు డోర్ తిరుగుతున్నారు కదా పేరెంట్స్ దగ్గర, ఇన్ని సౌకర్యాలు చేస్తున్నారు పిల్లలకు, అమ్మఒడి అంట కానీ ఫుడ్ కానీ అన్నీ చేస్తున్నారు. మరి ఎందుకు మన ప్రభుత్వ పాఠశాల పైన లైక్ చేయడం లేదు తల్లిదండ్రులు? మీరు అప్పుడే వాళ్ళతో రిసీవ్ అయ్యి ఎలా ఉంటుంది?
సార్ ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు అన్ని. సార్ రేపే జాయిన్ అయిపోతామని చెప్తారు. బట్ ఇంట్లో ఓల్డ్ జనరేషన్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళ నాన్నమ్మో తాతయ్య వాళ్ళు, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్కి అప్పులా వేస్ట్ వద్దు ఆ థాట్ అనేది ఇంకా పోవడం లేదు. రెండోది పేరెంట్స్లో ఎక్కువ శాతం నేను గమనించినది ఏమంటే కంపారిటివ్ ఎక్కువ అయిపోయింది సార్. అంటే పక్కన అబ్బాయి వాళ్ళ ఇంటి అబ్బాయి ఏదో కార్పొరేట్ స్కూల్లో 50,000 1,00,000 కడుతున్నా అంటే నేను కూడా అంత కట్టాలా, నేను నా దగ్గర స్తోమత ఉన్నా లేకపోయినా నేను కట్టాల్సిందనే థాట్లో రన్ అవ్వడం వల్ల ఇది జరుగుతుంది. అది లేదు, మార్పు వచ్చింది, మార్పు తీసుకొస్తున్నాం. న్యూ జనరేషన్ టీచర్స్ బయటకు వచ్చిన తర్వాత ఏదో మార్పు చేయాలి కాబట్టి నేను ట్రై చేస్తున్నాం సార్. గతంలో ఎంతమంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు 10 years బ్యాక్? సార్ రికార్డ్స్ నేను చెక్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం అంటే 2011-12 టైంలో ఆల్మోస్ట్ 200+ స్ట్రెంత్ ఉండే స్కూల్ సార్. అప్పుడు అంటే ధర్మవరంలో ఇది పేరు కూడా సెంట్రల్ ప్రైమరీ స్కూల్, ఎందుకంటే సెంటర్లో ఉందని అప్పట్లో 1942 ఎస్టాబ్లిష్మెంట్ అంటే స్కూల్. సో అప్పట్లో హెవీ స్ట్రెంత్ ఉండేది. కొన్ని స్కూల్ మెర్జింగ్స్ వల్ల ఈ ఎన్వైర్న్మెంట్ మార్కెట్ స్ట్రీట్ కొంచెం హైజీనిక్ సరిగా లేకపోవడం వల్ల ఇట్లా ఉంటుంది కదా. సో దానివల్ల పేరెంట్స్ కొంచెం డౌన్ అవుతూ వచ్చారు. బట్ ట్రై చేస్తున్నాను సార్ ఇంప్రూవ్ చేయడానికి. ఇంకా ఇప్పుడు మీరు ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇప్పుడు మీరు డోర్ టు డోర్ సైకిల్లో తిరుగుతున్నారు అడ్మిషన్ కోసం. ఎన్ని అడ్మిషన్స్ అయినాయి సార్? జాయిన్ అయినప్పుడు 11 సార్. 11 కేవలం 11 అక్టోబర్ 2025లో. ఇప్పుడు 8 అడ్మిషన్స్ అయ్యాయి, అంటే 19కి వచ్చిన స్ట్రెంత్. ఇంకా 2-3 అడ్మిషన్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ వచ్చేవి. కొంచెం ప్రాబ్లం వల్ల ఇష్యూస్ వల్ల రావడం లేదు, వాళ్ళు వస్తాయి. నా టార్గెట్ నెక్స్ట్ జూన్ రీఓపెన్ అయ్యి కొంచెం సెట్ అయ్యే లోపల 25+ వస్తే మనం స్కూల్లో డబుల్ టీచర్ అయిపోతుంది. మా ఎంఈఓ సార్ వాళ్ళు కూడా వెరీ సపోర్టివ్. నువ్వు కేపబిలిటీ ఉంది నీకు, 21-22 స్ట్రెంత్ చేస్తే శాంక్షన్ పోస్ట్ రాకన్నా ముందే నీకు డిప్యుటేషన్తో ఎవరైనా అరేంజ్ చేస్తాం స్కూల్లో, నువ్వు కూడా పేరెంట్స్ దగ్గర వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి సార్ వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళల్లో ప్రతి వీధికి తిరుగుతున్నారు. మీరు ఇప్పుడు ఆ తల్లిదండ్రుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సార్ వాళ్ళు నిజంగా వాళ్ళు నాకు తెలిసి షాక్ అయిపోయింటారు. ఇంతవరకు మేము చూడలేదు, ఫస్ట్ టైం ఇట్లా గవర్నమెంట్ టీచర్స్ మా ఇంటికి వస్తున్నారు, మా బడిలో చేర్చండి అని మీరు అడిగినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు సార్? వాళ్ళు ఫస్ట్ మీరు చెప్పిన నిజమే, షాక్ అవుతున్నారు. బట్ అన్ని స్కూల్స్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు సార్. నేను చేస్తున్నాను, ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ ప్రతి స్కూల్లో గవర్నమెంట్ టీచర్స్ బయటకు ఆల్రెడీ వచ్చేసినారు పూర్తిగా. ఆ మార్పు అనేది గవర్నమెంట్ స్కూల్స్లోనే వచ్చేసింది, ఉపాధ్యాయులను వచ్చేసింది. వీఆర్ హ్యాపీ టు సే దిస్. వాళ్ళు మొత్తం మారిపోతుంది సిచ్యువేషను, సొసైటీ గవర్నమెంట్ స్కూల్ని చూసే దృష్టికోణం కూడా మారిపోతుందని గర్వంగా చెప్తున్నాను. చూద్దాం సార్, ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ ఆల్రెడీ మనం చూస్తుంటే మనం న్యూస్ పేపర్స్ చూస్తుంటాం, ఆల్రెడీ ఇంత పర్సెంటేజ్ వచ్చారు, 14,000 మంది చిల్లర ఆల్రెడీ జాయిన్ అయిపోయారు స్టేట్ వైడ్ అని చెప్తున్నారు. చూద్దాం సార్, హోప్ ఫర్ ద బెస్ట్. మనం చేద్దాం. మీ టార్గెట్ ఏం సార్? ఎంతమంది విద్యార్థులు రావాలనుకుంటున్నారు? ఈ అకాడమిక్ ఇయర్ 25+ అవుతుంది సార్, అవ్వాలని ట్రై చేస్తున్నాను సార్. డబుల్ టీచర్ ఫస్ట్ టార్గెట్. ఇంకా నేను ఒక 1-2 yearsలో మోడల్ ప్రైమరీ స్కూల్ స్థాయికి దీన్ని తీసుకువెళ్ళాలి. మెయిన్ టార్గెట్ సార్, మనం ఏ టీచర్కైనా ఒక స్వార్థం అనేది ఉంటుంది. ఈ స్కూల్ వదిలి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఈ స్కూల్ నేమ్ చేస్తే మన పేరు గుర్తుకు రావాలి, పలానా సార్ ఉండే ఒక రోజు అప్పుడు బాగా జరుగుతుందంట. సో ఆ నేమ్ కోసం ట్రై చేస్తున్నాం సార్. మన జీవితం కోసం మనం పని చేస్తాం, బస్ సర్వీస్ చేయాలా, దానికోసం ట్రై చేస్తున్నాం సార్. టీచర్స్ కంటే శాలరీస్ బాగా వస్తాయి. సమ్మర్ హాలిడేస్ అంటే టీచర్స్కి ఎప్పుడెప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయని చూస్తుంటారు. అలాంటివి బాగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇంత యూత్లో ఇంత ఎంజాయ్గా ఈరోజు సైకిల్లో తిరుగుతున్నారు సార్. బాధ్యత సార్, అంతే. అంటే దీనికి రీజన్ ఇంకోటి సార్, మేము ఇండక్షన్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు 1 week 10 days ఇండక్షన్ ట్రైనింగ్ జరిగింది పోస్టింగ్. అప్పుడు సార్ కమిషనర్ సార్ విజయరామరావు సార్ ఉండేవాడు. ఆయన లాస్ట్ డే ఆఫ్ మమ్మల్ని అడ్రస్ చేసే టైంలో ఒక మాట అన్నాడు, యువర్ జెన్జీ న్యూ జనరేషన్ టీచర్స్, మీరు ఓల్డ్ జనరేషన్కి మీకు చిన్న లైన్ తేడా ఉంటుంది, ఆ డిఫరెన్స్ మీరు చూపించగలిగితే మనం చేస్తున్న దానికి చాలా చేంజ్ తీసుకొని రాగలుగుతామని చెప్పారు. అది బాగా గుర్తుకుండిపోయింది నాకు. సో దానికోసం నేను ట్రై చేస్తున్నాను సార్. మీ కొలీగ్స్ కానీ, మీ ఆఫీసర్స్ కానీ, మీ పై అధికారులు కానీ మీకు ఎలా సపోర్ట్? సార్ వెరీ సపోర్టివ్. MU1 రాజేశ్వరి మేడం కానీ, గోపాల్ సార్ కానీ, డే 1 నుంచి కూడా నా యాక్టివిటీస్ మేము సోషల్ మీడియాలో స్కూల్ అకౌంట్ రన్ చేస్తున్నాం సార్. బయటికి వెళ్ళడానికి నా ఫస్ట్ టార్గెట్ స్కూల్ ఉంది ఫస్ట్ తెలియాలి పేరెంట్స్కి, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి. సో సోషల్ మీడియాని నేను వాడాలని ట్రై ఫస్ట్ నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేశాను. గుడ్ వైబ్, మనం సరిగ్గా యూస్ చేస్తే సోషల్ మీడియాని మంచిగా రీచ్ అవుతుందని అర్థమైంది. సో నేను స్టేట్లో సమగ్ర అని మనకి అఫీషియల్ హ్యాండిల్స్ ఉన్నాయి సార్, వాళ్ళు ఒక 130 members దాకా టీచర్స్ని కొలాబ్ చేసి వాళ్ళ గైడెన్స్లో మేము ముందు వెళ్తున్నాం. మన యాక్టివిటీస్ కానీ మనం ఏమేమి చేపిస్తున్నాము అవన్నీ ముందు వెళ్తున్నాం. సో కొలీగ్స్ కానీ, మా సార్ సీనియర్స్ కానీ వెరీ సపోర్టివ్. బట్ నాకు ఇంకో విషయం ఏంటంటే, నేను పుట్టి పెరిగిన ఊరు ఇక్కడే, ఆల్మోస్ట్ ప్రతి స్కూల్లో కూడా వర్క్ చేసే వాళ్ళు నా గురువులే ఉన్నారు. సో వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఇంకా సపోర్ట్ ఇవ్వడం కానీ, ఇలా చేయి ఇంకా బాగుంటుంది, బాగా చేస్తున్నాను, సపోర్ట్ బాగుంది సార్ అక్కడ నుంచి.